అంబటి తిరుపతి రాయుడు ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అంబటి రాయుడు అంటే మాత్రం చాలామందికి ఎరికే, ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్కి. క్రికెటర్లో అంబటి రాయుడు స్టైల్ వేరు. ఆన్ ఫీల్డ్లో ఆఫ్ ఫీల్డ్లో ఎప్పుడు కూడా దూకుడుగా ఉండేటువంటి వ్యక్తిగా పేరుంది. అలాంటి దూకుడు కారణంగానే చివరికి టీమిండియాలో వరల్డ్ కప్ జట్టుకి ఎంపిక కాలేదు అనేటువంటి నిర్ణయం వెలువడగానే హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కొంతమేరకు రాణించాడు. కొన్నాళ్ళ పాటు ముంబై ఇండియన్స్కి, ఆ తర్వాత సిఎస్కేకి చాలా చక్కటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అనేక రకాల బాధ్యతలు నిర్వహించడం ద్వారా మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. పొలిటికల్ ఎంట్రీలో భాగంగా మొదట జగన్మోహన్ రెడ్డి వెంట తిరిగి అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి శిబిరం నుంచి జనసేన శిబిరంలో కనిపించారు. మరి అక్కడ కూడా స్థిరంగా ఉన్నారా, ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారా అంటే అది కూడా లేదు. ఎన్నికల ప్రచారం మాత్రం జనసేన కోసం కొంత చేశారు. అలాంటి అంబటి రాయుడు ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. సహజంగా ఆన్ ఫీల్డ్లో ఆఫ్ ఫీల్డ్లో దూకుడుగా ఉండి పలు వివాదాలకి కారకుడైనటువంటి రాయుడు ఇప్పుడు అందరినీ సంయమనం పాటించాలి అనేటువంటి పిలుపు ఇవ్వడమే చాలామందికి గిట్టట్లేదు. వాస్తవానికి రాయుడు ఆఫ్ ఫీల్డ్ దూకుడు చాలా వివాదాస్పదమైంది, కానీ ఇప్పుడు బయట ఆయన చాలా సంయమనం పాటించాలి, కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతం శ్రేయస్కరం కాదు, మానవత్వమే ముఖ్యం, తీవ్రవాదాన్ని అణచివేయాలి తప్ప ఆ పేరుతో సామాన్య జనాన్ని అతలాకుతలం చేసి సామాన్యుల ఇబ్బందులు పడే రీతిలో వ్యవహారం ఉండకూడదు అనేటువంటి కామెంట్ చేయడం చాలామందికి రుచించట్లేదు. వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే పూంచ్ తదితర జిల్లాల్లో కశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు 16 మంది చనిపోయినట్టుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళంతా కూడా సామాన్యులు, చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక జవాన్లు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కే చెందినటువంటి మురళీ నాయక్ మృతి చెందారు పాకిస్తాన్ దాడిలో. ఇలాంటి అనేక సామాన్య సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వేళ పాకిస్తాన్లో కూడా ఇంతకు అనేక రెట్లు మరణిస్తున్నట్టుగా రిపోర్ట్లు చెప్తున్నాయి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష భేటీలో తొలి రోజు నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్లో 100 మందిని హతం చేసినట్టుగా వెల్లడించింది. ఇక నిన్న మొన్న జరిగినటువంటి అనేక దాడుల ప్రభావం అంతకన్నా తీవ్రంగా ఉండొచ్చు. ఇట్లా అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి తరుణంలో అంబటి రాయుడు మానవత్వంతో స్పందించారు. ఇలాంటి యుద్ధాల వల్ల జరిగేటువంటి నష్టాన్ని గుర్తించారు. యుద్ధాలు ముదరకుండా సమస్య పరిష్కారానికి ఉన్నటువంటి మార్గాలు అన్వేషించాలి, తీవ్రవాదాన్ని అణిచివేస్తూనే సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం జరగాలి అన్నది అంబటి రాయుడు వాదన. ఆ వాదనలో చాలా హేతుబద్ధత ఉంది, చాలా సహేతుకమైనటువంటి వాదన. కానీ ఇప్పుడున్నటువంటి సొసైటీలో చాలా తీవ్రమైనటువంటి ఎమోషన్స్ కనిపిస్తున్నటువంటి తరుణంలో రాయుడి కామెంట్స్ని అనేక మంది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రైట్ వింగ్ ట్విట్టర్లో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు అయితే రాయుడి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి రాయుడు రైట్ వింగ్కి దగ్గరగా ఏబీవీపీ లాంటి సంస్థల సభల్లో కూడా మాట్లాడి వచ్చినటువంటి క్రికెటర్గా ఉన్నాడు. అలాంటి అంబటి రాయుడి మీద ఇప్పుడు అదే రైట్ వింగ్ నుంచి ఈ స్థాయిలో దాడి జరుగుతున్నటువంటి వైనం ఆసక్తికరంగా మారుతోంది. ఇది మరోసారి అంబటి రాయుడికి స్థిరత్వం ఉండదు అనేటువంటి అంశాన్ని తేట తెల్లం చేస్తోంది. అటు రాజకీయాల్లో జగన్ నుంచి జనసేన వరకు, ఇప్పుడు సామాజిక అంశాల అభిప్రాయాల విషయంలో రైట్ వింగ్ నుంచి పూర్తి లెఫ్ట్ వరకు ఇలా అనేక తన పలు టర్న్లు తీసుకుంటున్నటువంటి తీరు అంబటి రాయుడికి స్థిరత్వం లేదు అనేటువంటి వాదనకి ఆస్కారం ఇస్తుంది. మరి ఇదే తీరులో ఆయన కొనసాగుతూ ఉంటే ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన వ్యవహారం ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ కామెంటరీ ప్యానల్లో ఉన్నటువంటి ఆయన్ని తొలగించాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. బీసీసీఐ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి రాయుడు ఇచ్చినటువంటి వివరణతో జనం సంతృప్తి పడతారా, లేకుంటే రాయుడి మీద యాక్షన్ అనివార్యంగా మారుతుందా? ఇదే ముఖ్యమైనటువంటి వ్యవహారం.